హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 38. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దీపక్ వచ్చి రాఖీ కలర్ పట్టుకోగానే రాఖీ వాడిని ఒక్క తన్ను తన్నాడు. అంతే, దీపక్ 10 అడుగుల దూరంలో పడ్డాడు. రేయ్ అని ఈసారి కోటి రాఖీ మీదికి రాబోతే వాడిని కొడితే జస్ట్ ఎముకలు విరిగి బతుకుతాడేమో, కానీ నువ్వు మాత్రం నా చేతిలో ఖచ్చితంగా చేస్తావు చెప్తున్నా. కట్టుకున్న భార్య ఆస్తి దక్కట్లేదని చెప్పి కనీసం తను బాలింత అని కూడా లేకుండా తనని నా చెల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టావు. అది నా కళ్ళారా చూశానురా నేను. పైగా ఇప్పుడు నా మీదకి ఇంకో అమ్మాయిని ఉసిగొలిపి ఆస్తిని కొట్టేద్దామనుకుంటున్నావా? నువ్వు చంపిన నీ భార్య ఆస్తి కావాలి అని ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావురా అసలు నువ్వు? నీకు ఎలాంటి హక్కు ఉందని అసలు నీకు ఆస్తి ఇవ్వాలి నేను? నా కన్న తల్లి ఆస్తి నీకు ₹1 కూడా చెందనివ్వను నేను. అసలు నిన్నే బతకనివ్వకూడదురా నేను. కానీ చిన్నపిల్లాడిని అని చేసి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి కనీసం పోలీస్ కేసు కూడా నీ మీద రాకుండా చేసుకొని నా తల్లికి కడుపు నొప్పి గొడవలు అని చెప్పి తనకు తానే చనిపోయిందని చెప్పి తప్పించుకున్నావు పోలీస్ స్టేషన్లో, కోర్టులో కూడా. నీలాంటి నీచుడిని చంపి ఆ పాపాన్ని నా చేతులకి అంటించుకొని ఆ పాపాన్ని నేనెందుకు మూట కట్టుకోవాలి అని అనుకున్నాను. కానీ అలా అయినా ఊరుకున్నావా? ఈ గుంట నక్కల కోసం, నా కన్న తల్లి ఆస్తి కోసం నా జీవితంతో ఆడుకోవాలి అని చూసి నా జీవితంలోకి అలాంటి క్యారెక్టర్ లేని మనుషులనే పంపించి ఏం చేయాలి అనుకున్నావురా? పైగా నువ్వేం చేసినా కనుక్కోలేని వాడిని అనుకున్నావా? చెప్తున్నాను కదా, నేను బతుకున్నంత వరకు ఒక్క పైసా కూడా నిన్ను ముట్టుకొనివ్వను, నీకు చెందనివ్వను. అవి ఎన్ని కోట్లైనా సరే, ఆఖరికి అనాథాశ్రమానికైనా రాసిస్తాను. కానీ నీకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని ఊరేగుతున్నావు చూడు, వాళ్ళకి వాళ్ళ పిల్లలకైనా ఆస్తి మీద వీళ్ళకేం హక్కు ఉందనిరా వీళ్ళు కూడా అంతా ఊగిపోతున్నారు. నా తల్లి ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకొని తనని చంపి మళ్ళీ దీన్ని పెళ్లి చేసుకొని నా తల్లి ఆస్తి దీనికి ఇద్దామనుకున్నావా? కాస్తైనా సిగ్గుగా అనిపించట్లేదురా నీకు? డబ్బే కావాలి అని అనుకున్నప్పుడు నా తల్లిని ఎందుకు చంపావురా? పూర్తి ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాయలేదు అని కదా నా తల్లిని చెల్లిని పొట్టన పెట్టుకున్నావు. అసలు నిన్ను ఇప్పటి వరకు భూమి మీద బతకనివ్వడమే నేను చేసిన తప్పురా అని కోటి కడుపులో కూడా ఒక తన్ను తన్నగానే కోటి కూడా వెళ్ళి వెనక్కి పడ్డాడు. మళ్ళీ లేవలేదు. కడుపు పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటే ఈసారి కొట్టినందుకు నలిని రాఖీ మీదకి వస్తూ ఉంటే ఆడదానివని కూడా చూడను, అడ్డంగా చీరేస్తానేమనుకున్నావు? నకరాలు ఆడుతున్నావా? ఆడదాని మీద చేసుకోవడం, ఆడదాని జోలికి పోవడాలు అనే కాన్సెప్ట్లు ఏమీ లేవు నాకు. ఆడదైనా మగాడైనా ఒక్కటే. ఎవ్వడు నా లైఫ్లోకి వచ్చినా, ఎవ్వరు నాకు అడ్డం తిరిగినా, నా ఆస్తి కోసం చూసినా చంపి పాతేస్తాను. ఏమనుకున్నారో? ఇంకొకసారి నా లైఫ్లోకి తొంగి చూడాలని చూసినా, లేకపోతే నా ఆస్తి కోసం ఇంకా ఎలాంటి వేషాలు వేసినా ఇలా చెప్పి మాత్రం ఊరుకోను, అర్థమైందా అని వాళ్ళకి కాస్త గట్టి వార్నింగ్నే ఇచ్చి కోటిని చూస్తూ, డబ్బుల కోసం బంగారం లాంటి భార్యని చంపుకొని అదే ఏ డబ్బుల కోసం అయితే నీతో ఉంటుందో వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నావు చూడు. ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా నాకు. మీలో ఎవ్వరు నా పేరు ఎత్తినా ఈసారి రాఖీ గాడి విశ్వరూపం చూస్తారు అని రాఖీ సైలెంట్గా బయటకి వస్తూ ఉంటే తల్లిని తండ్రిని అన్నని ఒకసారి చూసి పూజ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అని పిలిచింది వెళ్తున్న రాఖీని. రాఖీ ముందుగా పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత పూజ రాఖీ అన్నయ్య అని గట్టిగా పిలుస్తూ పరిగెడుతూ అతడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు వెనక్కి తిరిగి పూజని చూస్తూ ఉంటే, నీకు నేను అంత పరిచయం లేకపోవచ్చు, కానీ నీ గురించి చిన్నప్పటి నుండి వింటూ నిన్ను అప్పుడప్పుడు చూస్తూ పెరిగాను నేను. నీకు పెద్దమ్మకి జరిగిన అన్యాయం నేను ఏదో ఇప్పుడు సారీ అని లేకపోతే క్షమించు అని చెప్తే తీరేది కాదన్నయ్య. కానీ వీళ్ళలాగా మాత్రం నేను కాదన్నయ్య. సారీ చెప్తే
మా తప్పులు ఒప్పైపోతాయని కాదు, కానీ వీళ్ళందరూ చేసిన దానికి సారీ అన్నయ్య. నేను మాత్రం నువ్వెక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. నన్ను మాత్రం వీళ్ళతో పాటు లెక్కల్లో వేయకండి అన్నయ్య అని చెప్తుంది పూజ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.